అబ్బాయి గారు చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? పెయింటర్ అండి. పెయింటర్. ఎలా ఉంటుంది రోజుకి? అసలు ఎంత వచ్చింది కూలి? రోజు మాకు వచ్చి 750. 750 పర్లేదు అంటావా? అయితే బాగానే గిట్టుబాటు అవుతుందా 750? పర్లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఏ ఇబ్బంది లేదు. గత ప్రభుత్వంలో ఒక పింఛన్కి కూడా మా నాన్నగారికి పింఛన్ రావాలంటే ఓపే కళలో కార్డు పెడితే పింఛన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉదయం 5:30 తలుపు తెచ్చి మరి ఇస్తున్నారు. ఇది ప్రభుత్వం అంటే. ఒక నీళ్ళకు కానీ దేనికి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, బ్రహ్మనాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన చెప్పారు 2019లో ఇంకా 11 రోజులు ఎలక్షన్ అనగా ఏప్రిల్ 11, 2019 ఏప్రిల్ 11లో ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్ ముందు ఇంకా లాస్ట్ మినిట్ అనమాట, ఇంకా ఎలక్షన్స్ టైం అయిపోతుంది అనమాట ప్రచారం. ఆ టైంలో స్తూపం కాడ చెప్పారు, నేను ఉన్నాను, మీకు నీళ్లు రోజు మార్చి రోజు నీళ్ళు ఇస్తాను అన్నారు. నెంబర్ 1గా ఇబ్బంది లేదు. ఈరోజు ప్రతిరోజు మేము నీళ్ళు అవుతున్నట్టు ఆయన పుణ్యమే. అవును, ట్యాంకులో పెట్టారు, డబ్బులు తీసుకున్నారు. ఇబ్బంది ఏముంది? ఏ ఇబ్బంది లేదుగా. లాపడ్డారు ఏంది, ఇవాళ మళ్ళీ ప్రచారం చేసుకున్నారు. ఏం దానిలో ఏమైనా ఉపయోగం ఉందా? ఎవరికి మేలు జరిగింది? బాబాయ్ ఒకటి ఇప్పుడు చూస్తే ఇటు మక్కినేమో ఏదైతే ఉన్నాడో మల్లికార్జునరావు వెళ్ళిపోయాడు, జీవాంజలికి వెళ్ళాడు. మరి తెలుగుదేశం జనసేన వీళ్ళంతా కలిసి చేస్తున్నారు కదా, మరి బ్రహ్మణ గారు గెలుస్తారా? మేమున్నామండి. ఇప్పుడు రోజు ఆ నీళ్ళు తాగుతున్నాగా, ఆ నీళ్ళకి మాకు ఉపయోగపడుతుంది. మరి ఆయన ఎట్ట పడుతుంది? మేము ఎమ్మెల్యే గారిని, ఆయన మాకు దైవంతో సమానం. మరి ఇప్పుడు ఇంకేమైనా పనులు ఏమైనా చేశాడా బ్రహ్మనాయుడు గారు? బ్రహ్మాండంగా, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని సౌకర్యాలు ఇచ్చారు ఆయన. తాగడానికి నీరు కానీ, ఏ ఒక రేషన్ కానీ, ఏ ఒక చిన్న పని ఉన్నా కానీ సరే నేనున్నాను అంటున్నాడు ఆయన. ఏదైనా పని మీద వెళ్తే ఏమన్నా రెస్పాండ్ అవుతారు, చేసి పెడతారు బ్రహ్మనాయుడు గారు? ఏ ఇబ్బంది లేదు, ఎలాంటి అసౌకర్యం లేదు. మరి జగన్ పవన్ కళ్యాణ్ వాళ్ళ పరిస్థితి ఏంటంటావు? వాళ్ళు ఎంతమంది వచ్చినా సింగిల్ వస్తుందండి. సింహం అనేది ఒకటే సింగిల్ వస్తుంది. ఎన్ని గుంపులకు వచ్చినా ఉపయోగం లేదు. ఆడ సింహం అనేది సింగిల్ వస్తుంది. వాళ్ళు 10 మంది రానివ్వండి, 10 ముఠాలు వచ్చినా కానీ అవన్నీ ఉట్టి మాటలు. గెలిచేది జగన్ గారే. జగన్ అన్న వచ్చేది జగన్ అన్న. మళ్ళీ మనకు ఆయన ప్రభుత్వం కావాలా?